మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 21ని పరిశీలిద్దాం. గత శ్లోకాలలో ఆత్మ యొక్క శాశ్వత స్వభావాన్ని వివరించిన శ్రీకృష్ణుడు ఇప్పుడు ఆ జ్ఞానాన్ని పొందిన వ్యక్తి యొక్క దృక్పథం ఎలా ఉంటుందో వివరిస్తున్నాడు. యుద్ధభూమిలో బంధువులను చంపాలనే దుఃఖంతో ఉన్న అర్జునుడికి ఈ జ్ఞానం ఎంతో అవసరం. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. వేదా వినాశినం నిత్యం ఏనం అజమవ్యయం కథం స పురుషః పార్థ కం ఘాతయతి హంతికం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ పార్థ, ఆత్మ అనేది నాశనం లేనిది, శాశ్వతమైనది, పుట్టుక లేనిది మరియు ఎటువంటి మార్పులకు లోను కానిది అని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి జ్ఞాని అయిన వ్యక్తి ఎలా ఎవరినైనా చంపగలడు లేదా చంపించగలడు. ఎందుకంటే హత్య లేదా హింస అనే క్రియలు కేవలం భౌతిక శరీరానికే వర్తిస్తాయి, అమరమైన ఆత్మకు కాదు. కృష్ణ భగవానుడు ఈ విషయంలో మనకు ఏమి చెప్పుతున్నాడు అంటే, ఆయన అర్జునుడి దుఃఖానికి మూల కారణాన్ని తొలగిస్తున్నాడు. మనమందరం మనల్ని ఈ భౌతిక శరీరంగా భావించి దాని నాశనానికి చింతిస్తాము. కాని ఆత్మజ్ఞానం పొందిన వ్యక్తి తాను లేదా ఇతరులు ఈ శరీరాలు కాదని శాశ్వతమైన ఆత్మలమని గ్రహిస్తాడు. ఈ సత్యం తెలిసినప్పుడు చంపడం లేదా చావడమనే భావనలకు తావుండదు. కర్మ అనేది శరీరానికే పరిమితం, ఆత్మను ఏ కర్మ అంటదు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు లేదా పెద్ద మార్పులు వచ్చినప్పుడు మనం తీవ్రమైన బాధకు లోనవుతాము. ఈ శ్లోకం మనకొక గొప్ప ఓదార్పునిస్తుంది. మన ఆత్మీయుల భౌతిక రూపం దూరమైనా వారి ఆత్మ శాశ్వతంగా ఉంటుందని ఇది గుర్తు చేస్తుంది. ఈ జ్ఞానం మనకు భయాన్ని, దుఃఖాన్ని అధిగమించే శక్తిని ఇస్తుంది. మన విధులను నిర్వర్తించేటప్పుడు మనం చేసే పనులు ఆత్మను ప్రభావితం చేయవని గుర్తుంచుకుంటే నిర్లిప్తంగా మన కర్తవ్యాన్ని నెరవేర్చగలుగుతాము. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.